ఈరోజు నేను మీకు మన స్కాలర్షిప్ని మన మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇలా చేసుకోవాలి ఏంది అనే ప్రాసెస్ అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా చేసుకోవాలి, మనం ఎలా చూసుకోవాలి, మన డీటెయిల్స్ అన్నీ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో ఈ పాస్ అని ఎంటర్ చేయండి. ఈ పాస్ అని ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ వస్తుంది ఆ పేజ్ని, అక్కడ దాన్ని క్లిక్ చేయండి. తెలంగాణ ఈ పాస్ అని మీకు చూపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం కిందికి రావాలి, మొత్తం కిందికి. మన స్కాలర్షిప్ కాబట్టి మనకు పోస్ట్ మ్యాట్రిక్ అనేది ఉంటుంది, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు అన్ని విధాలైనది ఇస్తుంది. కొత్త రిజిస్ట్రేషన్ వాళ్ళకి, కొత్తగా అప్లై చేసే వాళ్ళకి కూడా ఉంటుంది. ఇంకా మనకు క్యాష్ సంబంధించిన వాటికి కూడా రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ మనం ఇక్కడ ఈ వెబ్సైట్లో మనం చేసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు మనం స్టేటస్, మన అప్లికేషన్ స్టేటస్ ఎట్లా ఉంది, మన స్కాలర్షిప్ స్టేటస్ని మనం చూసుకోవాలి. కాబట్టి ముందే ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 7th వన్లో ఉండదు చూడండి, పోస్ట్ మ్యాట్రిక్ అప్లికేషన్ స్టేటస్ అని. దానికి పక్కనే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ ఇలా అవుతుంది. అప్పుడు ఇక్కడ మీ ప్రజెంట్ ఎప్పుడైతే మీరు ఏ ఇయర్లో ఉన్నారు, మీ స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అనేది తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ ప్రజెంట్ ఇయర్ అంటే మీకు ఏ ఇయర్ పడితే ఆ ఇయర్ ఫస్ట్ పేజ్ అనేది అదే ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇంటర్లో ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ది చూసుకోవాలంటే మీకు ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్న ఐడిని ఎంటర్ చేస్తే ఫస్ట్ ఇయర్ది వస్తుంది. సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ది ఐడి ఎంటర్ చేయాలి. వాటిలో డిగ్రీలో ఉంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ వస్తే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటే థర్డ్ ఇయర్ది. సో మనం అంటే ఏం నంబర్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ ఏంటంటే ముందు వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, అది ఇయర్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను 2022 నాది నేను చెక్ చేస్తున్నా. ఇప్పుడు తర్వాత మన నెంబర్ ఇది ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ అలాట్మెంట్ అయినప్పటి నుంచి మిగతా నెంబర్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ మనకు ముందు ఉంది కదా, ముందు ఇయర్ అనేది ఉంది కదా, అది ఒక్కటే చేంజ్ అవుతుంది అంతే. మిగతా నెంబర్ అంటే మనకు ఫస్ట్ అలాట్మెంట్ ఏ నెంబర్ అయితే అయ్యిందో అదే నెంబర్ ఉంటుంది. మిగతా మొత్తం ఇలా చేంజ్ అయిపోతుంది. మిగతా నెంబర్ మొత్తం సేమ్ అదే ఉంటుంది. జస్ట్ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు మీరు సపోజ్ 2020లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీరు స్కాలర్షిప్ 2020 అనే వస్తుంది. సెకండ్ ఇయర్ చూడ 2021 అని కొడితే సెకండ్ ఇయర్ చూడవచ్చు. 2023 ఇప్పుడు 23లో థర్డ్ ఇయర్ ఉంటే 2023 అని ఎంటర్ చేసి మిగతా నెంబర్లు అయితే ఉంటాయో ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అట్లా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ గెట్ స్టేటస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు మీ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ పేజ్ అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటుందండి. మీ ఫస్ట్ ఇయర్ నుంచి మీ డిగ్రీ దాకా మీ ఎన్ని ఇయర్స్ చేస్తుంటే, ఏవేవి చేస్తుంటే, మీరు ఇంటరు, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, మీ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. మీ కాలేజ్ పేరు, మీ కాలేజ్కి ఎంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది, మీ అకౌంట్లో ఎంత అమౌంట్ పడ్డది అనేది ఇక్కడ క్లారిటీగా చూపిస్తాం. మీకు ఎంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది, మీ కాలేజ్కి ఎంత ట్రాన్స్ఫర్ అయింది, మీ మొత్తం ఇయర్ మీ స్టడీ మొత్తం మీకు డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. మీ ఏ స్టడీ ఇక్కడ మీ పేరు, మీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ మీ ఫోటో అనేది వస్తుంది. దాని తర్వాత కిందికి వెళ్తే మీ అడ్మిషన్ డీటెయిల్స్, దాని తర్వాత మీకు మీ కాలేజ్కి ఎంత పడ్డది అమౌంట్ అనేది, ఇలాంటి అమౌంట్ అన్నీ ఇట్లాంటివన్నీ ఇక్కడ వచ్చేస్తుందండి. ఇలా మనం మన వాటిని చెక్ చేసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. ఇది